ఈరోజు మనం ప్రాబబిలిటీలో బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబబిలిటీ బేసిక్ ప్రాబ్లమ్స్ అంటే వేటిపైన చేస్తామంటే కాయిన్స్, డైస్, కార్డ్స్ పైన బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ కాయిన్స్ పైన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. బేసిక్ ప్రాబ్లమ్స్. One coin is tossed. What is the probability of getting one head? ఒక కాయిన్ అనేది ఎగరవేస్తే ఆల్ పాసిబిలిటీస్ చూసుకుంటే ఒక హెడ్, ఒక టైల్ పడే పాసిబిలిటీస్ ఉంది. మనకేం క్వశ్చన్లు అడిగాడంటే హెడ్ పడే సంభావ్యతని అడిగాడు, హెడ్ పడే ప్రాబబిలిటీ అడిగాడు. అప్పుడు ప్రాబబిలిటీ ఎలా ఉంటుందంటే ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes by total number of outcomes. ఇప్పుడు ప్రాబబిలిటీ ఎంత? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఒక హెడ్ పడే సంభావ్యత ఎంత చూసుకుంటే ఒకటి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంతా 1/2. 1/2 అంటే 0.5. ప్రాబబిలిటీ ఎప్పుడు 0కి 1కి మధ్యలోనే ఉంటుంది అనమాట. చూసావా? 0.5. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దామా? Two coins are tossed. Two coins are tossed. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎగ్జాక్ట్ టూ హెడ్స్ పడే సంభావ్యత ఎంత? ఇంకా ఎట్ మోస్ట్ టూ హెడ్స్, ఎట్ లీస్ట్ టూ టైల్స్. Two coins are tossed. ఆల్ పాసిబిలిటీస్ చూసుకుంటే 2 హెడ్లు పడే చాయిస్ ఉంది, 2 టైల్స్ పడే చాయిస్ ఉంది, ఒక హెడ్ టైల్ పడే చాయిస్ ఉంది, ఒక టైల్ హెడ్ పడే చాయిస్ ఉంది. మొత్తం చూసుకుంటే ఎగ్జాక్ట్ 2 హెడ్స్ అనమాట. ప్రాబబిలిటీ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes by total number of outcomes. ఇప్పుడు ప్రాబబిలిటీ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంతే 2 హెడ్స్ పడే సంభావ్యత. ఎగ్జాక్ట్ 2 హెడ్స్ చూసుకుంటే ఆల్ పాసిబిలిటీస్లోనే చూసుకుంటే ఒకటి పాసిబిలిటీ ఉంది అంటే 1. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 4. 1/4. 1/4 అంటే 0.25. ఓకే, ప్రాబబిలిటీ అనేది 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. చూసావా? 0.25. ఓకే, సెట్ అయిందా? ప్రాబబిలిటీ అనేది 0కి 1కి మధ్యలోనే ఉంది. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఎట్ మోస్ట్ టూ హెడ్స్. 2 కాయిన్స్ ఎగరవేసినప్పుడు ఆల్ పాసిబిలిటీస్ చూసుకుంటే 2 హెడ్స్, 2 టైల్స్, ఒక హెడ్ టైల్, ఒక టైల్ హెడ్, అంతేనా? ఎట్ మోస్ట్ 2 హెడ్స్ అంటే హైయెస్ట్ 2 హెడ్స్ అనమాట. 1 హెడ్ ఉన్న ఎట్ మోస్ట్ అవుద్ది, 0 హెడ్స్ ఉన్న ఎట్ మోస్ట్ అవుద్ది అనమాట. ఒక 2 హెడ్స్, అసలు 0 హెడ్స్ అయినా ఎట్ మోస్ట్కి సరిపోద్ది. 1 హెడ్. ఓకే, అప్పుడు ఎట్ మోస్ట్కి చూసుకుంటే ప్రాబబిలిటీ ఫేవరబుల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్
favorable outcomes by total number of outcomes. 2 heads ఉన్న అట్మోస్ట్ 2 heads 1 head 0 head ఉంటే దాటిని అట్మోస్ట్ 2 heads అంట. మొత్తం ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత 4. టోటల్ ఎంత 4. ప్రాబబిలిటీ ఎంత 1 వచ్చింది. ప్రాబబిలిటీ ఇప్పుడు 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్ 0 అయినా అవుతుంది లేదా 1 అయినా అవ్వచ్చు, కానీ 1కి మించి అయితే ఉండదు. అది ప్రాబబిలిటీ అనమాట. Three coins are tossed. 3 coins are tossed. Exact 3 heads. At most 3 heads. At least 3 tiles. కాయిన్ అనేది 3 coins ఆర్ టాస్డ్ చేసినప్పుడు 3 coins టాస్ చేసినప్పుడు 3 coins ఆర్ టాస్డ్. ఆల్ పాసిబిలిటీస్ చూసుకుంటే 3 heads పడే చాయిస్ ఉంది, 3 tiles పడే చాయిస్ ఉంది, హెడ్ టైలు పడే చాయిస్ ఉంది, టైలు హెడ్ పడే చాయిస్ ఉంది, ఇంకా హెడ్ టైలు పడే చాయిస్ ఉంది, టైలు హెడ్ పడే చాయిస్ ఉంది, హెడ్ టైలు పడే చాయిస్ ఉంది, టైలు హెడ్ పడే చాయిస్ ఉంది. మొత్తం 8 పాసిబిలిటీస్ సెట్ అయ్యాయా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే ఎగ్జాక్ట్ 3 heads అనమాట. ఎగ్జాక్ట్ 3 heads. ఎగ్జాక్ట్ 3 heads కదా. ప్రాబబిలిటీ ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎగ్జాక్ట్ 3 heads చూసుకుంటే 3 heads అనేది ఒకటే ఉందన్నమాట. 1. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంతా 1/8 అనమాట. అంతే 0.125. ఓకే. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే అట్మోస్ట్ 3 heads. అట్మోస్ట్ 3 heads. అట్మోస్ట్ 3 heads అనమాట. అట్మోస్ట్ 3 heads చూసుకుంటే ఆల్ పాసిబిలిటీస్ 3 coins టాస్ చేసినప్పుడు ఆల్ పాసిబిలిటీస్ రాద్దామా? 3 heads, 3 tiles, హెడ్ టైలు హెడ్ టైలు హెడ్ టైలు టైలు హెడ్ టైలు హెడ్. మొత్తం ఆల్ పాసిబిలిటీస్. అట్మోస్ట్ 3 heads అనమాట. అంతే 3 heads ఉన్నా పర్లేదు, 1 head ఉన్నా పర్లేదు, 2 head ఉన్నా పర్లేదు, అసలు 0 head ఉన్నా పర్లేదు. అది అట్మోస్ట్ అనమాట. అప్పుడు చూసుకుంటే ప్రాబబిలిటీ అనేది చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత 8, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత 8, 1. ప్రాబబిలిటీ చూసుకుంటే 0కి 1కి మధ్యలోనే ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, సెట్ అయిందా? ఎగ్జాక్ట్గా 1. 0 అయినా పర్లేదు, 1 అయినా పర్లేదు, 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. 0 అయినా 1 అయినా 0కి మధ్యలో ఉంటుంది అనమాట ప్రాబబిలిటీ. ఇంకా చూసుకుంటే థర్డ్ క్వశ్చన్
అట్లీస్ట్ 3 టైల్స్, అట్లీస్ట్ 3 టైల్స్. ఆల్ పాసిబిలిటీస్ 3 కాయిన్స్ ఆర్ టాస్ చేసినప్పుడు ఆల్ పాసిబిలిటీస్ చూసుకుంటే 3 హెడ్స్ పడే చాయిస్ ఉంది, 3 టైల్స్ పడే చాయిస్ ఉంది, హెడ్ పడే చాయిస్ ఉంది, టైలు పడే చాయిస్ ఉంది, హెడ్ టైలు పడే చాయిస్ ఉంది, టైలు హెడ్ పడే చాయిస్ ఉంది, హెడ్ టైలు పడే చాయిస్ ఉంది, టైలు హెడ్ పడే చాయిస్ ఉంది. మొత్తం 8 పాసిబిలిటీస్ చూసుకుంటే అట్లీస్ట్ 3 హెడ్స్ అనమాట. అట్లీస్ట్ 3 టైల్స్ అనమాట. అంటే 3 టైల్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. 3 టైల్స్ కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు. 3 టైల్స్ ఒకటే ఉందన్నమాట. 3 టైల్స్ కన్నా ఎక్కువ అంటే 4 టైల్స్ ఉన్నా పర్లేదు, 5 టైల్స్ ఉన్నా పర్లేదు. మన ఆల్ పాసిబిలిటీస్ లిస్ట్లోన ఒకటే ఉందన్నమాట 3 టైల్స్. ఇప్పుడు ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by total number of outcomes. ప్రాబబిలిటీ ఏమవుద్ది? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ చూసుకుంటే 8, 1/8 అనమాట. 1/8 ఎంత 0.125. 1 పార్ట్లో 8 పార్ట్లో 1 పార్ట్ అనమాట. 0.125 అనమాట ప్రాబబిలిటీ ఎలా ఉంటుందంటే 0కి 1కి మధ్యలోనే ఉంటుంది అనమాట. 0 అయినా అవ్వచ్చు, లేదా 1 అయినా అవ్వచ్చు, లేదా 0కి 1కి మధ్యలోనైనా ఉంటుంది. చూసారా 0.125 అంటే 0కి 1కి మధ్యలో ఉంది. ఓకే, కండిషన్ సాటిస్ఫై.